72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా డిసెంబరు మాసములో ఎవరెవరికి ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము. అయితే పరిహారాలు అనేటువంటివి ప్రతి రాశి వాళ్ళు ఏదైనా సరే ఆయా మాసాలు సందర్భముగా మనము చేసుకోవటం అనేటువంటిది అవసరం. అయితే ఇక్కడ అన్ని డబ్బులతోనే పని అవుతుంది అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయములో ఏ క్షేత్రానికి వెళ్ళి మనము స్వామిని దర్శించుకుంటాము, ఏ క్షేత్రములో ఏ స్వామిని దర్శించుకుంటే ఎటువంటి మనకు యోగాలు లభ్యమవుతాయి, మనకు ఉండేటువంటి ఇబ్బందులు పరిపూర్ణముగా తొలగుతాయి అనేటువంటి విషయానికి ముందు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా తిరుమల వెళ్ళాలి అనుకుంటాం. అలాగే ఎంత మనము సరేలేని శ్రీశైలము అన్ని చోట్లకు వెళ్ళినా మళ్ళీ కాశీకి వెళ్ళాలి అనేటువంటి భావన ఉంటుంది. అది పరమేశ్వరుడిది, ఇది శ్రీ వెంకటేశ్వర స్వామిది, మనకు చాలా ప్రసిద్ధి పొందినటువంటివి. అలాగే 12 జ్యోతిర్లింగాలు అని ఇవి అందరికీ తెలిసినవే కదా, ఇందులో ఏముంది వింత అని అనుకోవచ్చును. కానీ వీటిల్లోనే అత్యద్భుతమైనటువంటి మనకు తెలియకుండా నిగూఢముగా ఉండేటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి. కొత్తగా ఉండిన, ఎప్పటి నుంచో ఉండిన పరమేశ్వరుడి అనుగ్రహము అక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి సన్నివేశము కావచ్చు, అక్కడ జరిగేటువంటి ఉపయోగాలు కావచ్చు. ఉదాహరణకు మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ అని ఉంది. అక్కడ వీసా స్వామి, అక్కడికి వెళితే వీసా వస్తుంది అనేటువంటిది ఎలా ప్రఖ్యాతిగాంచినదో, అలాగే మనము డబ్బుతోనే ముడిపెట్టకుండా మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి అనేక రకాల ఇబ్బందులు మీరు కోరుకునేటువంటివి కరెక్ట్గా ప్రతి వాళ్లకు నిజంగా నెరవేరాలి, మాకు ఈ కష్టం నెరవేరాలి, ఎటువంటి కష్టమైనా సరే నెరవేరాలి అని కోరికతో వెళ్ళేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశము ఉన్నది. అటువంటి ముఖ్యమైన ప్రదేశము అక్కడే ఉండేటువంటి వాళ్లకు కొంచెము దగ్గర అనిపిస్తుంది. కానీ దూరం నుంచి వెళ్ళేటువంటి వాళ్లకు దూరమైనా వెళ్ళాల్సిందే కదా, ఎంత దూరమైనా తప్పదు కదా. అలాగే ఒక అద్భుతమైనటువంటి దేవాలయము ఉన్నది. ఏమిటది అంటే ఏలూరు దగ్గర, ఏలూరుకు 1 కిలోమీటరో 1.5 కిలోమీటరో ఏమో ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అది ఆ దేవాలయము ఏమిటి అంటే పార్వతి గంగా సమేత జలలింగేశ్వర స్వామి అనేటువంటి దేవాలయము ఉన్నది. ఆ ఏలూరుకు అతి సమీపములో ఉండే, ఆంధ్రలో ఏలూరుకు అతి సమీపములో ఉండేటువంటి ఏమిటి అంటే గోనెపాడు అనేటువంటి ఇదిలో మనము లక్షణంగా వెళ్ళటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మామూలుగా వాహనాలు అన్నీ వెళ్ళవచ్చును, అన్ని రకాలు వెళ్ళవచ్చును. అక్కడ గంగా పార్వతి జలలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉన్నది. అక్కడ ప్రసిద్ధి ఏమిటి అంటే మీరు మీ కోరికలు, మీకు ఎటువంటి ఇబ్బందులైనా సరే, ఉద్యోగం రావాలి అన్నా, లేదా వివాహము కావాలి అనుకున్నా, లేదా ఇంకేదైనా కోరికలు ఉండినా, ఎటువంటి ఇబ్బందులైనా నెరవేరటానికి 11 తమలపాకులు 11 పసుపు కొమ్మలు తీసుకొని 11 ప్రదక్షిణలు చేసి 11 రూపాయలు అవి కూడా తీసుకుని అక్కడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి స్వామికి సమర్పించండి. మీ కోరిక నెరవేరింది అంటే తప్పకుండా అక్కడ స్వామికి ఏదో ఒకటి
మా వంతు మేము చేస్తాము అని మీకు చేతనైనంతలో చెయ్యండి. మీకు తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది మనము ఈ మాసములో వెళితేనే మంచిది, ఈ మాసములో వెళ్ళకుంటే మంచిది కాదేమో అనేటువంటి అభిప్రాయం లేదు. మీ కోరిక, ఎవరెవరికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరటానికి అక్కడికి వెళితే సకల పాపహరణం, మీకు ఏ ఇబ్బందులు ఉండినా తొలగిపోవటానికి చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం అది. అక్కడికి వెళ్ళండి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి పూజలు చేసుకోలేని వాళ్ళు, చేసుకోగలిగిన వాళ్ళు కూడా వెళ్ళవచ్చును. వెళ్ళిన దానివల్ల అక్కడ ఏం పెద్దగా నేను చెబుతున్నది మీకు ఏదో వేరే ఖర్చులేమీ కాదు కదా, ఇబ్బంది ఏమీ లేదు. వెళ్ళి మీరు దర్శనం చేసుకుని అక్కడ స్వామివారిది చేసుకొని రండి. మహాపుణ్యక్షేత్రము అది. చాలా అద్భుత మహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుడు, పార్వతీదేవి, గంగాదేవి అంతా కూడా అక్కడ కొలువై ఉన్నారు అనేటువంటిది మీకే తెలుస్తుంది. ఆ స్థానములోకి అడుగు పెట్టంగానే అక్కడ పవిత్రత అనేటువంటిది, భగవంతుడు మనలోకి ఏమైనా వచ్చేసినాడా అనేంత ఆనందము కలుగుతుంది మీకు. అంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది. అక్కడికి వెళ్ళండి. తప్పకుండా మీరు నేను చెప్పినట్టుగా ఈ విధముగా చెయ్యండి. అలా చేసి చూడండి, మీకే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అని తెలియజేస్తూ జయోస్తు. కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసమంతా కూడా ఎలా ఉంది అంటే అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీకు ఇంటికి కావాల్సినటువంటి వ్యవహారాలు కానీ, లేదా గృహం కొనుగోలు చేయటము కానీ, లేదా స్థలం కొనడము కానీ, లేదా కట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ఆలోచనలు చేయటము కానీ, ధనము మీకు చేతికి రావటము కానీ, ఉన్న ధనాన్ని ఎలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలు చేయటము కానీ, ఉన్నట్టుండి ఒక పదవి కానీ, యోగము కానీ, అనూహ్యముగా ఒక గుర్తింపు అనేటువంటిది రావటము కానీ, లేదా ఎప్పుడో మూసేసినటువంటివి మనకు చేత కాదు, దీన్ని తెరవలేము, ఈ వ్యాపారాన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నది కొత్తగా మళ్ళీ వ్యాపారాన్ని మొదలు పెట్టడం లాంటివి కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు యోగవంతమైనటువంటి కాలముగా ఉన్నది. మళ్ళీ పునః ప్రారంభించటానికి యోగముగా ఉన్నది. మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు. మొదట కాదన్నా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో, అమ్మవారి మీద, భగవంతుడి మీద ధ్యానం వేసి ముందుకు వెళ్ళండి. మీరు తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అన్ని రకాల యోగవంతముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. అన్ని రంగాల వారికి బాగుంది గాక. ఆడవాళ్ల వలన, స్త్రీల వలన కొంత యోగం అనేటువంటిది కలిసి వస్తూ ఉన్నది. అది భూపరంగా కావచ్చు, స్త్రీ పరంగా కావచ్చు గాక. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది చాలా అవసరము. అది చూసుకోండి, జాగ్రత్తలు వహించండి, మేలు జరుగుతుంది. జయోస్తు.